హాయ్ ఫ్రెండ్స్, ఇది విన్నారా? ప్రతిదీ షాపులలో ప్రతిదీ మోసమే, ప్రతిదీ కల్తీనే. అసలు ఏది రియలో, ఏది కల్తీనో, ఏది అబద్ధమో, ఏది నిజమో నమ్మే పరిస్థితే లేదు. అసలు మనకు సరిగ్గా చూస్తే తప్ప గుర్తుపట్టలేకుండా తయారు చేస్తున్నారు. అన్నీ కల్తీమయం, నూనెల కల్తీమయం, అల్లం పేస్టులను కల్తీమయం, పప్పులు, ఉప్పులు, అసలు కల్తీ లేని పదార్థాలే లేకుండా తయారైపోయింది ఈ రోజులు. రేపు అసలు సూపర్ మార్కెట్లు అయితేంది, షాపులు అయితేంది, పెద్ద పెద్ద మాల్స్ కూడా ఇలాంటి దోపిడీకి, ఇలాంటి మోసానికి దిగుతున్నాయి. అసలు షాపింగ్ మాల్స్, అదే హోటల్స్ కానీ వాటిల్లో అల్లం పేస్టులు చూడండి, అసలు మసాలా పౌడర్లు, ఏదైనా కూడా అసలు నమ్మే పరిస్థితే లేకుండా పోయింది. జీలకర్ర కూడా చివరికి జీలకర్ర కూడా కల్తీ చేసి పడేస్తున్నారు. ఆయిల్స్ దగ్గర నుండి అన్నీ మనం మార్కెట్కి పోయినప్పుడు జాగ్రత్తగా చూసి కొని తెచ్చుకోకపోతే మనం అవన్నీ తిని మనం రోగాల బారిన పడే అవకాశం అయితే ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా అయితే మైసూర్ శాండిల్ సబ్బుల్ని బాగా కల్తీ చేస్తున్నారు. పారాషూట్ ఆయిల్ కూడా సేమ్ వాటి మీద బొమ్మలు, లేబుల్స్ అన్ని డిటో దింపుతున్నారు, కానీ కల్తీ చేస్తున్నారు. ఇది హుజూర్ నగర్లో ఏమైందో చూద్దాం. ముందు మైసూర్ శాండిల్ సబ్బు, పారాషూటే కాకుండా, బిస్కెట్లే కాకుండా అన్నీ అసలు ఎంత బాగా కల్తీ చేస్తున్నారంటే గుర్తుపెట్టలేనంత విధంగా. అసలు హుజూర్ నగర్లో ఏం జరిగింది? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ సరుకుల మూట గుట్టురట్టయిందండి. తక్కువ ధరకు కిరాణా షాపులకు నకిలీ సబ్బులు, షాంపూలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కొబ్బరి నూనె, బిస్కెట్ ప్యాకెట్లు, టీ పొడి పేర్లతో నకిలీ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే వెల్లడైంది. అనుమానంతో తోటి వ్యాపారుల ముఠా సభ్యులను రోడ్డుపై నిలదీశారనమాట హుజూర్ నగర్ ప్రజలు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు ఈ పంచాయతీ మొత్తానికైతే చేరింది. ఇక స్థానికుల ఫిర్యాదు, ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ ఫిర్యాదుతో పోలీసులు అయితే విచారణ చేశారు. మైసూర్ శాండిల్ పేరుతో నకిలీ సబ్బులు అమ్ముకుంటూ పారాషూట్, కొబ్బరి నూనె, రెడ్ లేబుల్, టీ పేర్లతో మోసం చేస్తున్నట్లు తేల్చారనమాట పోలీసులు. ఇక బ్రిటానియా బిస్కెట్లు, వివిధ షాంపూలు నకిలీవిగా గుర్తించారు. కంఫర్ట్ లాంటి లిక్విడ్లు కూడా నకిలీవేనని అనుమానం వచ్చిందనమాట. మనం కొనుగోలు చేస్తున్న సరుకులు అసలు నకిలీవా, అసలువా అనే సందేహంతో, అసలువేనా నకిలీవే అనే సందేహంతో స్థానికుల్లో అయితే ఆందోళన పెరిగింది. కొంతమంది వ్యాపారులే అక్రమ దందాకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఏ షాపింగ్కి వెళ్ళినా ఏదున్నా లేబుల్స్తో సహా వేస్తున్నారు. వాటిని అసలు గుర్తుపట్టలేనంతగా తయారు చేసి నకిలీవి అమ్ముతున్నారనమాట. జాగ్రత్తగా కొని తెచ్చుకొని తిని, మన సబ్బులైనా మన ఒంటి మీద స్కిన్ ఎలా జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకొని, ఏవైనా సరే సోప్స్ అయినా షాంపూస్ అయినా జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు అక్కడ జరిగిన ఇలాంటి దొంగ ముఠానైతే గుట్టు రట్టు చేసి పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మన వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.